మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యాట్ రిమూవ్ చేయడం కానీ అలా జరుగుతుంది అని చెప్పేసి. సో ఫ్యాట్ రిమూవ్ అనేది ఎలా అంటే వాటర్ ఫ్యాట్‌ని రిమూవ్ చేస్తారా? లేకపోతే మనకి బాడీలో స్కిన్ కింద ఉండే సాలిడ్ ఫ్యాట్‌ని రిమూవ్ చేస్తుంటారా మ్యామ్? నార్మల్గా లైపోసక్షన్ అన్నది ఫ్యాట్ రిమూవల్ ప్రాసెస్. లైపోసక్షన్ అందరూ నేను వెయిట్ లాస్ కోసం చేయించుకుంటారని చెప్తారు. బట్ ఇట్ ఈస్ అ బిగ్ మిత్. లైపోసక్షన్ ఈజ్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఇట్ ఈస్ రిమూవల్ ఆఫ్ ఫ్యాట్, సాలిడ్ ఫ్యాటే. దాన్ని ఏం చేస్తామంటే లైస్ చేసి సక్షన్ చేసి తీసేస్తాం. సో దాంట్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి లైపోసక్షన్ కోసం. మాన్యువల్ లైపోసక్షన్ అంటాం, పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అంటాం, వేజర్ లైపోసక్షన్ అంటాం. వేజర్ లైపోసక్షన్లో అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడి అప్పుడు ఫ్యాట్ని గుజ్జుగా చేసేస్తుంది. దాన్ని ఆస్పిరేట్ చేసి తీసేస్తాం. సో ఇట్లాంటివి వేరియస్ ఎనర్జీ బేస్డ్ లైపోసక్షన్స్ కూడా ఉన్నాయి. లైపోసక్షన్లో సాలిడ్ ఫ్యాట్ని మనం ఆస్పిరేట్ చేసి చిన్న చిన్న హోల్స్ ద్వారా క్యాన్లాస్ని పంపించి ఆస్పిరేట్ చేసి తీసేస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు అంటే చాలామంది వాళ్ళకి కొన్ని ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్స్ ఉంటుంటారు. సో వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళలాగా చేంజ్ అవ్వాలి, వాళ్ళలాగా చేయించుకోవాలి, నేను ఐబ్రోస్, నోస్, లిప్స్ అని చెప్పేసి చూసుకుంటారు. సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మహేష్ బాబు ఉన్నారు. సో ఒక పర్సన్ వచ్చి నాకు ఇలా చెయ్యండి, నాకు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇలా చేయండి, లేకపోతే కాస్మెటిక్ సర్జరీ ఇలా చేయండి అంటే అది పాసిబుల్ అవుతుందా మ్యామ్? సో మహేష్ బాబు అనే కాదు, ఏ యాక్టర్ అన్నా అలాంటి ఫేస్ నాకు కావాలి అంటే అట్లాంటివి కుదరదు. ఫర్ సపోజ్ ఫేసే చేంజ్ చేయాలి అనుకుంటే కొన్ని పార్ట్స్ని లైక్ ఎసిమెంట్రీ, షేప్, సైజ్, డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి, నోస్ పక్కకు ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కరెక్షన్ చేసి వాళ్ళ ఫీచర్స్ని బెటర్గా చేయొచ్చు. అంతే తప్ప వేరే వాళ్ళ నోసో ఆర్ యాక్టర్స్ నోస్లో ఫేస్ అలా రెప్లికేట్ చేయలేం. వాళ్ళకున్న ఫీచర్స్ని బెటర్, ఈస్థెటికలీ బెటర్ చేయగలం. మ్యామ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చూసుకుంటే ప్రీవియస్ కన్నా కొంచెం అప్గ్రేడెడ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది ఇప్పుడు వచ్చాయి మ్యామ్ అందుబాటులో. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే కూడా కొన్ని టర్కీ ఏరియాస్లో అంటే అటు సైడ్లో ఈజీగా సమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చూస్తున్నాం మనం. జస్ట్ ఒక ప్యాచ్ వేసేస్తున్నారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? అది ఎంతవరకు సేఫ్, అంటే అవి సేఫా లేకపోతే ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? సో 2 కాంపనెంట్స్గా డివైడ్ చేద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో లోకల్ అనస్థీషియాలో చేసే ప్రొసీజరే. కాకపోతే ఇట్ ఈస్ లాంగ్ అవర్స్ అనమాట. అంటే 6 to 8 hours అలాగా. బికాస్ స్లోగా హెయిర్ ఫాలికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇంప్లాంట్ చేయాలి. అండ్ దట్ ప్రొసీజర్ టేక్స్ టైమ్. బట్ కంప్లీట్లీ అండర్ లోకల్ అనస్థీషియా. మన స్కాల్ప్ అంతటికి లోకల్ అనస్థెటిక్ బ్లాక్స్ ఇస్తాము. దాంతో స్కాల్ప్ అంతా నంబ్ అయిపోతుంది. అండ్ దెన్ వీ స్టార్ట్ హార్వెస్టింగ్ గ్రాఫ్స్. అండ్ దెన్ అంతా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇంప్లాంటేషన్. సో ఇది సీక్వెన్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బీయింగ్ అ లోకల్ అనస్థీషియా ప్రొసీజర్ అందరూ చాలా ఈజీ అనుకొని అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా పిక్ చేసుకొని, బికాజ్ ఇట్ హ్యాస్ అ మానిటరీ ఆస్పెక్ట్ టూ. సో దాన్ని చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ అ ప్రాపర్ సర్జికల్ ప్రొసీజర్. దో ఇట్ ఈస్ డన్ అండర్ లోకల్ అనస్థీషియా, అన్ని సర్జికల్ కేర్ అంటే ఎసెప్టిక్ కండిషన్స్, స్టెరైల్ ప్రికాషన్స్ అండ్ ప్రోటోకాల్ ఫర్ ద సర్జరీ అన్నది ఫాలో అవ్వాలి. వై గెట్ ఇట్ డన్ విత్ ద బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అంటే ఇప్పుడు ఈ టెక్నిక్స్ కానీ పాటించడం కానీ పోస్ట్ ఆప్ ప్రోటోకాల్ కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ హ్యాండ్స్లో అయితే సేఫ్. ఇంకొకటి ఎంత టర్కీలో చేయించుకోవాలా అంటే యూజువలీ డిపెండ్స్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్ అనిపిస్తుంది. దే ఆర్ అడ్వర్టైజింగ్ టూ మచ్ ఫర్ విచ్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. బట్ యూజువలీ ఆ మెథడ్స్ అన్నీ వెరీ గుడ్ హ్యాండ్స్ మనకి ఇండియాలోనే అవైలబుల్గా ఉన్నాయి, మనకి హైదరాబాద్లోనే ఇస్తున్నాము. అదే మంచి టెక్నిక్సే. బట్ మార్కెటింగ్ ఆర్ అడ్వర్టైజింగ్ రీచ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, అంతే. బట్ వీఆర్ వెరీ ఎఫిషియంట్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. వీ కెన్ డూ వెరీ గుడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. అది అక్కడికే వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మ్యామ్, ఇప్పుడు లైక్ స్కిన్ టోన్ జనరల్గా మనం పుట్టినప్పటి నుంచి మనకు ఒక స్కిన్ టోన్ ఉంటుంది. సో కొన్ని క్లినిక్స్ ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే మా క్లినిక్కి రండి, ఒక ఫ్యూ అవర్స్ అంతే మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి అంటారు. సో మాకుండే డౌట్ ఏంటంటే మ్యామ్, నిజంగానే స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుందా?
ఇప్పుడు ఆ స్కిన్ టోన్ని నల్లగా ఉండాలి తెల్లగా చేస్తారు అంటే అది తప్పు, అట్లా జరగదు. బట్ వాట్ వీ కెన్ డూ, యూజువల్గా మనం ఇప్పుడు స్కిన్ టోన్ కోసం కామన్గా వినేవి గ్లూటథయోన్ డ్రిప్స్ అని చెప్పి బాగా వింటున్నారు, ఎక్కువ మంది అవే అటెంప్ట్ చేస్తున్నారు. ఏం చేస్తుంది ఈ గ్లూటథయోన్ అంటే మన బాడీలో మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని తగ్గిస్తుంది. అది తగ్గించడం వల్ల ఓవరాల్ పిగ్మెంట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో నార్మల్గా మీకు అంటే సన్ ఎక్స్పోజర్ వల్ల ట్యాన్ అయినా ఆర్ పిగ్మెంటేషన్ వచ్చినా, ఏజ్ రిలేటెడ్ పిగ్మెంటేషన్ వచ్చినా, ఇలాంటివన్నీ జనరల్గా మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తగ్గడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది. సో ఇది కూడా గ్లూటథయోన్ మీద మనం ఉన్నంతసేపు ఆ ఎఫెక్ట్ కనిపించి యూజువల్లీ దాని తర్వాత తగ్గిపోతుంది. అందుకే మేము చెప్తాము, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఈవెంట్స్ అకేషన్స్ అప్పుడు తీసుకుంటే ద ఫేస్ విల్ బి బెటర్, గ్లో ఉంటుంది. అండ్ ఆల్సో తర్వాత మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్ డజంట్ చేంజ్ కలర్, స్కిన్ టోన్ని మొత్తం నల్లగా తెల్లగా చేయదు, బట్ బెటర్మెంట్ ఆఫ్ ద టోన్ అంటే కొంచెం పిగ్మెంటేషన్ తగ్గించడం, స్కిన్ని బ్రైట్ చేయడం, మోర్ ఈవెన్ టోన్ చేయడం చేయొచ్చు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు కదా మ్యామ్ గ్లూటథయోన్ స్ట్రిప్స్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో మనకి అదే గ్లూటథయోన్ క్యాప్సూల్స్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి. రీసెంట్గా నేను ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసా గ్లూటథయోన్ సోప్ అని చెప్పేసి. సో నిజంగానే సోప్ హెల్ప్ చేస్తుందా మ్యామ్? క్యాప్సూల్స్ అంటే మనం ఇంటేక్ తీసుకుంటాము, బట్ సోప్ అనేది మనము అంటే ఇట్స్ అ గ్రేట్ అసెస్మెంట్. నార్మల్గా ఏంటంటే ఐవీ ఈజ్ ద బెస్ట్ యాక్షన్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ విల్ కమ్ ద ఓరల్, దాని తర్వాత ఇది కూడా క్రీమ్స్ సోపులు కూడా వాడుతున్నారు. బట్ దాని మీద ఎంత ఎఫెక్ట్ వస్తుందో తెలియదు, బట్ ఐవీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్. ఓకే, దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా మ్యామ్? ఈ ఏజ్ వాళ్ళే తీసుకోవాలి? యూజువల్లీ ఏం ఏజ్ లిమిట్ లేదు గ్లూటథయోన్కి. గ్లూటథయోన్ మన బాడీలో ఉండేదే యాంటీ ఆక్సిడెంట్. విత్ ఏజ్ అంటే గ్రోయింగ్ ఏజ్తో పాటు దాని లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల ఏజింగ్ సైన్స్ అవన్నీ తగ్గించుకోవడం కోసం గ్లూటథయోన్ మనం ఇస్తున్నాం. సో దానికి ఏం ఏజ్ లిమిట్ అలా ఏం లేదు. ఓకే మ్యామ్, ప్లాస్టిక్ సర్జన్కి కాస్మెటిక్ సర్జన్కి కానీ డర్మటాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో యూజువలీ ప్లాస్టిక్ సర్జన్ అంటే కాస్మెటిక్ సర్జరీస్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీరు అడిగినట్టు బాడీ కాంటూరింగ్, లైపోసక్షన్స్, బ్రెస్ట్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, మ్యాన్ బూబ్స్, గైనకోమాస్టియా సర్జరీస్, ఇట్లా సర్జికల్ కరెక్షన్స్ అంతా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. సో నాన్ సర్జికల్ పార్ట్ అన్నీ డర్మటాలజిస్ట్ చేస్తారు. యాజ్ ఏ కాస్మెటిక్ సర్జన్గా మీకున్న సర్జరీస్లో ఏది టఫెస్ట్ సర్జరీ అనిపిస్తుంది మ్యామ్? కొంచెం టైం టేకెన్. నాకు యూజువల్గా టఫ్ ఇన్ ద సెన్స్ పేషెంట్ రిలేటెడ్ ఒకటి, ఇంకొకటి అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. పేషెంట్ రిలేటెడ్ టఫ్ ఎక్కువ రైనోప్లాస్టీ అనిపిస్తుంది, బికాజ్ అది ఫేస్ మీద ప్రామినెంట్ ఫీచర్ ఇస్ నోస్. ఎవ్రీబడి వాళ్ళ నోస్ని రిపీటెడ్గా చూసుకుంటారు కాబట్టి మైనర్ చేంజెస్ కానీ డిఫికల్టీస్, చిన్న డిఫార్మిటీస్ ఉన్నా కూడా ఈజీగా నోటిసబుల్. సో పేషెంట్ రిజల్ట్స్తో వాళ్ళని కన్విన్స్ చేయడం కొంచెం కష్టమే. ఐ ఫీల్ రైనోప్లాస్టీ విల్ బి ఛాలెంజింగ్. బట్ రిజల్ట్ ఓరియంటెడ్ అంటే మామీ మేకోవర్, బికాస్ దెర్ ఆర్ మల్టిపుల్ ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ మల్టిపుల్ ప్రొసీజర్స్ ఒకే స్టేజ్లో చేస్తే స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి, ఫైన్ స్కిల్స్ ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి అండ్ పేషెంట్ రికవరీ బాగుండాలి. సో ఇదర్ వేస్ ఆ రెండు నాకు ఛాలెంజింగ్ అనిపిస్తాయి.